కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్కు మహిళా రైతులు తమ గోడు వినిపించారు. 10 ఏళ్లవుతున్నా తమకింకా రేషన్ కార్డు ఇవ్వలేదని ఓ మహిళా రైతు కూలీ చెబితే మాకింకా రుణమాఫీ జరగలేదంటూ మరో మహిళా రైతు పొన్నంకు మొరపెట్టుకుంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. చిగురుమామిడి మండలంలోని చిన్న ముల్కనూరుకు వెళ్తుండగా దారిలో వరి నాట్లు వేస్తున్న రైతులు వ్యవసాయ కూలీలతో కాసేపు సంభాషించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమలును మంత్రి రైతులకు వివరించారు. సర్కార్ ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తోందని మంత్రి పొన్నం తెలిపారు. ఇప్పటికే 1,50,000 లోపు ఉన్న వారికి మాఫీ పూర్తయిందని మంత్రి వెల్లడించారు. ఓ మహిళా రైతు తమ పెళ్లై 10 సంవత్సరాలు అవుతోందని, కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని, కుటుంబ సభ్యుల పేర్లు ఎప్పుడు చేర్చుతారని మంత్రిని అడిగారు. దీనికి పొన్నం స్పందిస్తూ కొత్త రేషన్ కార్డులను త్వరలో మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఒకవేళ రైతు రుణమాఫీ కాని వారు ఎవరైనా ఉంటే మండల వ్యవసాయాధికారిని కలిసి వివరాలు ఇవ్వాలని రైతులకు మంత్రి పొన్నం సూచించారు. తమ ప్రభుత్వంలో పంట బీమా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. గతంలో పంట నష్టపోయిన వారికి ఎలాంటి నష్టపరిహారం వచ్చేది కాదని మంత్రి తెలిపారు. నాట్లు వేస్తుండగా మహిళా రైతులు పాడిన పాటను మంత్రి ఆసక్తిగా గమనించారు.